మనకి ఇలాంటి కనపడదు, చాలా రేర్. తప్పమ్మా, నువ్వేం వేయొద్దు, అవి వచ్చి నిన్ను పొడుస్తాయి. మన దగ్గర ఏం లేదుగా తినడానికి, బిస్కెట్ కానీ బిక్కీ కానీ బ్రెడ్ కానీ. అలా వెళ్ళిద్దాం రివర్ సైడ్. ఇదే అక్కడ ఇక్కడ అటు వెళ్ళిద్ది, ఇటు రాదనుకుంటా. ఇక రావడానికి లేదు కదా సార్ హైట్. చాలా మెల్లిగా వెళ్తుందా. నెలసని వెళ్ళిపోద్దా, ఎటు వెళ్ళిద్దాం మరి. వెళ్ళి ఆడికెళ్తున్నారు మీరు అందరూ. అప్పుడే అయిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కొద్దిగా వెళ్ళినట్టు అనిపించాడు, అంతేగా సంతోషం. ఏదో లంచ్ టైం అనుకుంటాయి వెంటనే పురుగులు. నేను రేపు ఎప్పుడైనా ఇటు వాకింగ్ వచ్చేటప్పుడు ఒక బుట్ట తెచ్చుకో. నిన్న ఎక్కడ కట్టేసుకుంటారా? ఏంటి అయిపోయింది ఆఫీసర్ ఏంటి అలాగా? అది కొన్ని టైంకి ఆటోమేటిక్గా పెట్టుంటారు పొద్దున సాయంత్రం. ఫౌంటైన్ అలా అయిపోవటం నేను ఎప్పుడు చూడాలి. కాదు, అది వీడియో కూడా తీసే అప్పుడు దాకా వస్తాను. ఫౌంటైన్ ఆటలా వెళ్ళి అదేంటి వెనక్కి ముందుకు వెళ్తుంది. ఇటు వచ్చిద్దేమో. ఇటు రావడానికి ఎలా కుదురుద్ది? బ్రిడ్జ్ తిరుగుతుంది చూడు. ఏదో చేస్తున్నాడు. అదేమిటి ముందక అటు వెళ్తున్నాడు. ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. గోవాల ఆ రివర్ని కదిలిస్తున్నట్టున్నాడు. బుడ్డాడు ఈ చూడు, పక్షి చూడు ఎంత దగ్గరికి వచ్చిందో మన దగ్గరికి. ఎందుకు నడుము దగ్గర పట్టుకుంటే చచ్చిపోతాయి. నడత ఇలా పట్టుకొని తీసుకెళ్ళాలి. బాతుల్ని కుందేళ్ళు నడుము దగ్గర పట్టుకోకూడదు. వాటిని కుందేళ్ళనేమో చెవులతో పట్టుకోవాలి. బాతునేమో ఇలా మెడ దగ్గర ఇలా పట్టుకొని తీసుకెళ్ళాలి. పట్టుకోవాలంటే నువ్వు. నేనేం పట్టుకోను. నడుము దగ్గర పట్టుకోకూడదు బాతుల్ని. చచ్చిపోతాయి. ఏమో నాకు తెలీదు. అక్కడ స్కూల్లో చదువుకునేటప్పుడు పక్కన ఒకళ్ళ ఇంట్లో ఉండేవి బాతులు. ఆమె అలానే పట్టుకొని తీసుకెళ్ళేది వాటిని స్కూల్లో. అప్పుడు అడిగితే చెప్పింది, నడుము దగ్గర పట్టుకోకూడదమ్మా బాతుల్ని, కుందేళ్ళు కూడా ఎవరి దగ్గర చూసాను. అప్పుడు వాళ్ళు కూడా చెవులతో పట్టుకున్నాను. వాళ్ళు నాకు ఎంత ఇష్టమో కుందేళ్ళని పెంచుకోవాలని. మాది చిన్న వాళ్ళు పెంచారు. మాది చిన్న వాళ్ళు పెంచారు కానీ అప్పుడు కుక్క ఎత్తుకుంటాను. వెళ్తుంది కొద్దిగా దూరం. ఈసారి అదే వెళ్తుంది. ఆడికి అక్కడ ఏదో అడ్డం వచ్చిందో, ఆడి సరిగ్గా వేలో లేడు. మళ్ళీ వెనక్కి వచ్చి సరిగ్గా తిప్పుకొని వెళ్ళాడు. టర్నింగ్ కూడా ఎత్తుంది. వెళ్ళిపోతుంది అదిగో. పడవెళ్ళిపోతుందిరా. వెళ్ళిపోయింది.
పడవ బాబాయ్ బాయ్. కింద పడవ, పైన కారు, మధ్యలో మనం, బొడ్డుగాని మధ్యలో ట్రైను, కారు, ట్రైను, పడవ, నీళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నాయా లేవా? కారు ఉందా పైన, ట్రైన్ ఉందా పైన, అటు ఇక్కడ నీళ్ళు బోట్ ఉందా, ఉందా? మనం మామూలు నడవడానికి ఉందా? అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా?